హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, తెల్లని దూది లాంటి ఇడ్లీలు ఏ విధంగా చేయాలనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఇడ్లీలు ఈ విధంగా వేసుకుంటే నోట్లో వేస్తే కరిగిపోద్ది ఫ్రెండ్స్. ఇడ్లీ అనే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా వేస్తే చాలా ఇష్టంగా తింటారు. అది ఫస్ట్ టైం చేస్తున్నా కానీ మీకు పర్ఫెక్ట్గా కుదరద్ది. ఏ ఇడ్లీ తుంచినా కానీ మీకు స్పాంజ్లా మెత్తగా ఉంటుంది, దూదలాగా ఉంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, నేను ముందుగానే 4 అవర్స్ ముందే 1 గ్లాస్ మినప్పప్పు ఈ విధంగా నానబెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఏ గ్లాస్తో అయితే మినప్పప్పు తీసుకుంటానో ఆ గ్లాస్తోనే ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. అందుకని గ్లాస్ మెజర్మెంట్ అనేది చాలా అవసరం. నేను 1 గ్లాస్ మినప్పప్పు 4 అవర్స్ ముందు నానబెట్టేస్తున్నాను. క్లీన్గా కడిగేసి నానబెట్టేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మినప్పప్పు బాగా నానిపోయింది. ఇందులో ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇడ్లీ కోసం నేను మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా నేను మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇడ్లీ పిండి వేసుకుందాం. నేను ఏ గ్లాస్తో అయితే మినప్పప్పు తీసుకున్నానో ఆ గ్లాస్తోనే 2 గ్లాస్ ఇడ్లీ పిండి తీసుకోవాలా, ఇడ్లీ రవ్వ. ఇది అచ్చం హోటల్ స్టైల్ ఇడ్లీ లాగే వస్తాయి ఫ్రెండ్స్. మీరు చూడండి, తెల్లగా వస్తాయి, అచ్చం హోటల్ స్టైల్ లాగే వస్తాయి. ఇలా పట్టుకుంటే అలా ఇరిగిపోతాయి ఫ్రెండ్స్, స్పాంజ్ లాగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలా. ఇది ఒక 5 మినిట్స్ నానాలా ఫ్రెండ్స్. ఈ 2 గ్లాస్ వేసుకొని నేను వాటర్ వేసి మీరు 5 మినిట్స్ నానబెట్టుకోండి ఫ్రెండ్స్. ఎక్కువేం అవసరం లేదు, 5 మినిట్స్ నానితే మాకు సరిపోద్ది. చూడండి, నేను 5 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తాను. అప్పుడు దాకా ఇది మొత్తం నేను ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. ఇది మొత్తం ఒక గిన్నెలో వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇది మొత్తం నేను ఒక గిన్నెలో తీసుకున్నాను. మిక్సీ జార్లో నుంచి ఏ విధంగా స్మూత్గా పేస్ట్ లాగా కొట్టుకున్నాను. చూడండి, ఇది కూడా 5 మినిట్స్ నానిపోయాయి. దీంట్లో ఉన్న పైన వాటర్ మొత్తం తీసేద్దాం. చూడండి, దీంట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసాను ఫ్రెండ్స్. ఇది బాగా పిండుకోవాలా. ఈ విధంగా పిండుకొని ఈ మినప్పప్పు పేస్ట్ చేసి పెట్టుకోనులా ఇందులో వేసుకోండి. ఈ రవ్వ మొత్తం ఈ విధంగా వాటర్ లేకుండా పిండుకుంటే ఫ్రెండ్స్ మాకు ఏమంటే ఎక్కువ జారుడు ఏం కాకుండా మాకు కావాల్సిన వాటర్ కలుపుకోవచ్చు. రేపు మార్నింగ్ ఫర్మెంటేషన్ కూడా బాగా అవ్వద్ది. చూడండి, ఇడ్లీ హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. తరుగుదల కూడా తొందరగా అవ్వద్ది. ఈ విధంగా చేసుకుంటే మీకు చాలా హెల్తీగా ఉంటుంది. నేను మినప్పప్పు 1 గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాస్ ఇడ్లీ రవ్వ వేసాను. చూడండి, ఈ విధంగా పిండుకొని మొత్తం వేసుకోవాలా. చూడండి, ఇడ్లీ రవ్వ మొత్తం నేను ఈ విధంగా పొడి పొడిగా పిండి వేసేసాను. ఇందులోనే తగినంత సాల్ట్ ఇప్పుడే వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ విధంగా వేసుకుంటే మాకు ఇడ్లీలు అనేది టేస్ట్ ఉంటాయి. ఈ చిన్న టిప్ పాటిస్తూ మీరు ఇడ్లీ పిండి కలుపుకుంటే మీకు ఇడ్లీ పిండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలు మాకు చాలా స్మూత్గా టేస్ట్గా వస్తాయి. అచ్చం హోటల్ స్టైల్ ఇడ్లీ లాగే వస్తాయి ఫ్రెండ్స్. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలా. ఈ మిక్స్ చేయడంలోనే ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం ప్రాసెస్. మొత్తం ఏ విధంగా మేము చేయి కలిపి మిక్స్ చేసుకుంటామో ఆ విధంగా మాకు ఇడ్లీలు బాగుంటాయి. చూడండి, నేను ఏ విధంగా కలుపుతున్నానో కింద నుంచి ఒకసారి బాగా కలుపుకోవాలా. ఈ మినపపిండి ఈ ఇడ్లీ రవ్వ బాగా కలిసిపోవాలా ఫ్రెండ్స్. చూడండి, ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇది 8
9 గంటలు బాగా ఫర్మెంటేషన్ అవ్వాలా. ఈ విధంగా ఫర్మెంటేషన్ అవుతేనే మాకు ఇడ్లీలు ఫ్లఫీగా స్మూత్గా చాలా బాగుంటాయి. చలికాలం అయితే 12 అవర్స్ ఉంచాలా, ఎండాకాలం అయితే 7 నుంచి 8 గంటలు అయితే సరిపోద్ది. చూడండి ఈ విధంగా బాగా కలిపేశాను. మొత్తం కలపడం మొత్తం దీంట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇడ్లీలు ఏ విధంగా రావాలనేది రేపు మార్నింగ్ నేను ఇది మూత పెట్టేస్తున్నాను. రేపు మార్నింగ్ మీకు ఎలా ఫర్మెంటేషన్ అయ్యిందో అనేది ఇడ్లీలు వేసి నేను చూపిస్తాను, ఏ విధంగా స్మూత్గా వచ్చిందనేది. చూడండి నేను మూత పెట్టేసి ఓవర్ నైట్ పెట్టేస్తున్నాను. అలాగే నేను రేపు మార్నింగ్ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ నేను పిండి మార్నింగ్ చూస్తున్నాను ఎలా ఫర్మెంటేషన్ అయ్యిందో. చూడండి బాగా ఉబ్బిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇడ్లీలాగా ఇడ్లీలు వేసుకుందాం. చూడండి ఏ విధంగా ఉందో పిండి. ఈ విధంగా మాకు బాగా ఫర్మెంటేషన్ అవ్వాలా. స్పంజీగా ఫ్లఫీగా ఉంది చూడండి పిండి. నేను మీకు ఇప్పుడు ఇడ్లీ వేసి చూపిస్తాను. ఇడ్లీ పిండి దీంట్లో కొంచెం వాటర్ కలుపుకొని ఇడ్లీ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను కలిపేటప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ నేను కొంచెం పిండి అనేది నేను ఒక బౌల్లో తీసుకున్నాను. ఇది గట్టిగానే ఉంది. కొంచెం వాటర్ కలుపుకోండి ఫ్రెండ్స్, ఎక్కువేం వద్దు. నేను హాఫ్ టీ గ్లాస్ వాటర్ కలుపుతున్నాను. ఈ విధంగా వాటర్ కలిపి బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి. చూడండి ఈ విధంగా నేను ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను. ఇందులో నేను సోడా ఉప్పు అనేది ఏం వాడలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇడ్లీ ప్లేట్ తీసుకొని దీంట్లో వేసుకుందాం. కొంచెం తక్కువగానే వేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకుంటే మీకు ఇడ్లీలు చూడండి ఏ విధంగా స్పంజీగా ఫ్లఫీగా వస్తాయో. చూడండి ఈ విధంగా వేసేసిన తర్వాత మేము ముందుగా ఇడ్లీ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇందులో 1.5 గ్లాస్ వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి 1.5 గ్లాస్ వాటర్ వేసేసి దీని మీద ఈ ఇడ్లీ ప్లేట్ని పెట్టేద్దాం. ఇడ్లీ ప్లేట్ పెట్టేసి ఫ్రెండ్స్ నేను మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉడకనిద్దాం ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్ మీద. ఫ్లేమ్ మీడియం పెట్టుకోండి, హై ఫ్లేమ్ పెట్టబాకండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే లోపల దాకా బాగా ఉడుకుతాయి. నేను ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను ఇడ్లీ ఏ విధంగా ఉడికిందనేది. చూడండి ఒక చేత్తో నీళ్లు కలుపుకొని ఈ విధంగా నీళ్లు చల్లి చూడండి మన ఇడ్లీలు బాగా ఉడికిపోయాయి ఫ్రెండ్స్. ఈ విధంగా చెయ్యి అంటే చూస్తే చెయ్యికి అస్సలు అంటకూడదు. మన ఇడ్లీలు అనేది బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను. స్టవ్ కట్టేసి ఒక 2 or 3 మినిట్స్ అలాగే వదిలేయండి ఫ్రెండ్స్. ఇప్పుడే తీయబాకండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలాగే వదిలేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత తీయండి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా నీళ్లు బాగా చల్లండి. ఈ విధంగా నీళ్లు బాగా చల్లి స్పూన్ తడి చేసుకొని చూడండి ఒకటిగా ఈ విధంగా తీసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత స్మూత్గా ఎంత ఫ్లఫీగా ఉన్నాయో ఇడ్లీలు. ఈ విధంగానే మొత్తం ఇడ్లీలు మొత్తం తీసేయాలా. నేను తీసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ మన ఇడ్లీలు ఇప్పుడు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత స్మూత్గా ఎంత ఫ్లఫీగా ఉన్నాయో. అచ్చం హోటల్ స్టైల్ ఇడ్లీలు ఫ్రెండ్స్. వేడి వేడి ఇడ్లీలలో ఈ విధంగా పల్లి పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ఒకటి తుంచి చూపిస్తాను ఎంత మెత్తగా ఉన్నాయో. దూది లాంటి మెత్తటి ఇడ్లీలు
ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.